నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. నిన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దాని మీద వాళ్ళ ఆవిడ స్పందించడం జరిగింది. మా ఆయనకి ఏం తెలియదు, ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పేసి అంటున్నారు. మరొక కూటమి ప్రభుత్వం కూడా అది అక్రమ అరెస్ట్ కాదు అంటే అది ఆ టీడీపీ ఆఫీస్ మీద పార్టీ ఆఫీస్ మీద దాడి విషయమో మిగతా విషయం కాదు. ఒక వ్యక్తిని నిర్బంధించి తప్పుడు సాక్ష్యం చెప్పించినందుకు అని చెప్పేసి పోలీసుల వైపు నుంచి ఇదంతా తెలుస్తుంది. అయితే వైఎస్ఆర్ సిపిలో ఎవరు అరెస్ట్ చేసినా గానీ ఇంట్లోంచి మహిళలు రావడం జరుగుతుంది. ఆ ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి ఇప్పుడు మొదలు గౌతమ్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఆ, ఎవరిని అరెస్ట్ చేసిన టీడీపీలో గతంలో పేరు నాని గారి విషయం చూసినా ఆ విషయంలో కూడా పేరుని జయసుధా గారిని పోలీస్ స్టేషన్ దాకా తీసుకురావడం జరిగింది. ఆ ఇతను బోరుగడ్డ అనిల్ విషయంలో వాళ్ళ ఆవిడ బయటకు వచ్చి మా ఆయనకి ఏం తెలియదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వల్లభనేని వంశీ గారి విషయంలో కూడా వాళ్ళ ఆవిడ బయటకు వచ్చి మాట్లాడటం జరుగుతుంది. సార్, అంటే వీళ్ళు తప్పులు చేసేటప్పుడు ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళకి తెలియదు అంటారా? ఏ విధంగా చూడాలి సార్ మన విషయాన్ని? తప్పు అనేది అందరికీ తెలిసిందే, తెలియంది ఏం కాదు. కానీ అందరూ నోట్లో ఏలు పెడితే కొరకలేనంత చిన్నపిల్లలు ఏం కాదు. వాళ్ళ ఆయన భువనేశ్వర్ని తిట్టింది ఆవిడకి తెలియదా? తెలుసు. పేపర్లో చదవలేదా? సోషల్ మీడియాలో చూడలేదా? ఇక ఆ తర్వాత ఎంత ఏజ్ఞానపు మాటలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారి పేరు ఖర్జూర్ నాయుడు. దాన్ని ఎంత అపహాస్యం! ఖర్జూర్ నాయుడు అంట, లవంగం నాయుడు అంట, యాలకుల నాయుడు అంట. ఇంత ఎటకారం అవసరమా? ఆ ఎటకారం మాట్లాడినప్పుడు తెలియదా వాళ్ళకి? తెలుసు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, వాళ్ళు వస్తే ఒక సింపతి డ్రామా వస్తుంది అనేది ఒక అంశం అయితే, వాళ్ళు తప్ప ఇంక రావడానికి ఎవరు ఉంటారు అక్కడ? ఇప్పుడు గన్నవరం గత ఎమ్మెల్యేగా వంశీ పనిచేస్తే అప్పుడు ఎవరన్నా వచ్చారేమో. ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఎవరన్నా కనపడ్డారా? ఆడొచ్చి ఆందోళన చేసేవాడు కానీ, లేకపోతే ఆ, ఏదైనా ఎయిడ్ కోసం వచ్చేవాళ్ళు కానీ, ఆ నలుగురు లాయర్లను పెట్టుకొని ఆవిడ పోరాటం చేసుకోవాల్సిందే. ఎందుకంటే మరి సహధర్మచారిణి అంటారు కదా భార్యని. మన సర్వకాల సర్వావస్థల యందు మనతో తోడుంటుంది. ఆవిడే ఉండదు ఇంకా. ఇప్పుడు నీకు మంచి సుఖమైన కాలంలో ఎవరైనా ఉంటారేమో కానీ, నీకు బాగా కష్టకాలం వచ్చినప్పుడు ఆ సహధర్మచారిని చివరి వరకు తోడుండి మీకు అండగా నిలబడేది. ఆవిడకేమో తప్పదు. ఎట్లాగోలా బెయిల్ ఇప్పించుకోవటానికో, లాయర్ని సమాయత్తం చేసుకుంటానికో, వాళ్ళని వీళ్ళని చేసుకోవటానికి. ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకేం సంబంధం లేదన్నట్టు మేలకుండానే ఊరుకుంది. ఏదో నాయకుడే కామ్గా ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ నాయకుడే దాని జగన్మోహన్ మీద రెడ్డి. కామ్గా ఉన్నాడు. అది కాదని ఇప్పుడు పొద్దున సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో ఒక ఆ, చిన్న ప్రెస్ మీట్ లాంటిది ఏదో ఓ, మీడియాతో మార్చి మాట మంతి అన్నట్టు మాట్లాడతా, నక్క జిత్తులు, జిత్తులు మారి ఎత్తులు అని అంటున్నాడు. ఏదో వాళ్ళు ఎంతసేపు 4 సంవత్సరాల్లో మేము వస్తాంగా, మేము కూడా పంచాయతీ వస్తాం అంటున్నాడు. ఇప్పుడు ఇలాగనే ఇలాంటి కోతలు రాయిళ్ళు కోతలు కోసింది ఎందుకు? ఇప్పుడు ఇలాగైంది. గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన పాపమే కదా ఇప్పుడు ఇలాగా మీకు తిరిగి తగలుతుంది. అయినా కూడా మారకుండా మేము మళ్ళీ చూడండి ఏం చేస్తామని. యాక్చువల్గా అయితే గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడిలో ఈ వల్లభనేని వంశీకి ఇంత సీరియస్ గా అరెస్ట్ ఉండేది కాదు. సార్. ఆయన ఎక్కడున్నాడండి? అక్యూజ్డ్ నెంబర్ ఎంత అయింది? 70లోనో ఉన్నాడు అక్యూజ్డ్. 71 అనుకుంటాను ఆయన నెంబర్. సబ్జెక్టు కరెక్షన్ గుర్తులేదు సరిగా. కాకపోతే మూల కారకుడు అతనే అనే రకంగా తీసుకొని రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. కానీ మరి చట్టాలు కానీ, మరి అందులో ఉన్న లొసుగులు కానీ ఏయో ఉంటాయి కదా. ఎందుకంటే డైరెక్ట్ గా వాళ్ళే వచ్చి అక్కడ రంగంలోకి దిగి మొత్తం కొట్టరు కదా. అందుకని. కాకపోతే ఇప్పుడు ఏమైంది? అందులో ఎస్సీ ఎస్టీ చట్టం ఒకటి అట్రాక్ట్ అవుతుంది అని చెప్పి ఆ సత్యవర్ధన్ అనే కుర్రాడు పెట్టాడు కదా, అది సీరియస్ కేసు అవుద్ది. ఎందుకంటే దాడికి వచ్చినప్పుడు, బాబు మీరందరూ ఆ పక్కకి వెళ్ళండి అయ్యా, మేము ఇక్కడ ఉన్న ఈ అద్దాలు పగలగొట్టుకోవాలి, ఈ బెంచీలు పగలగొట్టుకోవాలి, ఈ కుర్చీలు విరగొట్టుకోవాలి, మిమ్మల్ని మేము మళ్ళీ కులంతో దూషించామంటారు, మీ మీద దెబ్బ పడితే దళితులమని కొట్టాము అని అంటారు, మీరందరూ ఆ పక్కకి వెళ్ళండి అయ్యా మర్యాదగా అని పగలు కొడతారు ఆఫీస్ పగలు కొట్టేటప్పుడు. ఎయ్యి అని ఒక రాడు తీసుకొని వస్తారు. అట్లాగనే సత్యవర్ధన్ మీద కూడా దాడి జరిగింది.
ఆ విషయమై కూడా కేసు పెట్టారు. ఆ కేసు పెట్టిన దాని మీదట ఇప్పుడు ఇతను తప్పించుకోవాలి, ఈ ఎస్సీ ఎస్టీ చట్టం అట్రాక్ట్ అయ్యే ఈ కేసు నుంచి తప్పించుకుంటే మనం ఎలాగోలా బయటపడిపోతాం. ఎందుకంటే సీరియస్ గా తీసుకుని అరెస్టులు ఎక్కువగా జరిగేది ఈ అంశంలోనే. యాక్చువల్ గా ఉమ్, వంశీ మీద ఆల్రెడీ 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఏ కేసులోనూ కూటమి ప్రభుత్వం కానీ ఇప్పుడు టీడీపీ కానీ అంత సీరియస్ గా తీసుకోదు మిగతా వాటన్నిటి మీద. అవన్నీ అవినీతి కేసులను, అక్రమ కేసులను, వేరే ఎవరినో కొట్టారనో, వాళ్ళ మీద దాడి చేశారనో, వీళ్ళని దూషించారనో ఇవే ఉంటాయి కానీ. కానీ ఇది అట్లా కాదు కదా. ఇది టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి. ఇది ఒక ఎంత వాళ్ళ ఆత్మాభిమానం, వాళ్ళ ఆత్మని చంపేస్తే ఎలా ఉంటది టీడీపీ పార్టీకి, వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేస్తే అలాగే ఉంటుంది. అందుకని సీరియస్ గా తీసుకుంటారు. నందిగం సురేష్ లాంటి వాళ్ళందరూ అరెస్ట్ అయ్యేటప్పటికి వంశీకి కూడా బాగా భయం పట్టుకుంది, ఖచ్చితంగా మనల్ని అరెస్ట్ చేస్తారు అని. అరెస్ట్ జరగంగానే ఏమైంది, ఇంతకుముందు చింతమనేని ప్రభాకర్ విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు విషయంలో కూడా అలా చెయ్యాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి, కానీ అది కుదరలేదు. కానీ ఏ ఆయన స్కిల్ కేసులో అరెస్ట్ చేసి ఒక దాంట్లో బెయిల్ వస్తుంది అనగానే ఇంకొక ట్రాన్సిట్ వారెంట్ పెట్టుకొని మరొక కేసు తీసుకొచ్చి దాని దాంట్లో మళ్ళీ ఇంకొక నెల రోజులు ఇట్లా చింతమనేని ప్రభాకర్ని సంవత్సరాల సంవత్సరాలు లోపల ఉంచేశాడు. అట్లాగని ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ మీద కూడా 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి కదా. ఒక్కొక్క కేసు తీసుకొస్తారు. కేసుకు ఒక నెల చొప్పున వేసుకున్న 16 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆ విషయం తెలిసి ఇక దీంట్లో నుంచి ఎలాగైనా మనం తప్పించేసుకుంటే మిగతా వాటిల్లో వీళ్ళు అంత సీరియస్ గా మన మీదకేం రారు అనే ఉద్దేశంతో ఆ సత్యవర్ధన్ని బెదిరించో భయపెట్టో ఏదో చేసి ఆ కేసు విత్డ్రా చేసుకునేటట్టుగా చేస్తే, ఎస్సీ ఎస్టీ చట్టం లేకపోతే గనక మన దగ్గర దాకా వచ్చేది కాదు కదా. ఆ A1 A2 A10 లోపే అయిపోయిద్ది, ఇది మన దాకా రాదనుకొని ఈ ఇది ఒకటి ఈ సత్యవర్ధన్ని ఆ, చేత విత్డ్రా చేయించే ప్రయత్నం చేశాడు. అలా చేయటం మూలం నా అది ఇప్పుడు ఏకు మేకై కూర్చుకుంది, ఎక్కడో గుచ్చుకుంది వీళ్ళందరికీ. అందుకని ఆ కేసులో ఇప్పుడు మరి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసింది. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారని, సత్యవర్ధన్ని ప్రలోభ పెట్టారని, సత్యవర్ధన్ని భయపెట్టారని ఈ కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మరి జడ్జి 14 రోజులు రిమాండ్ వేయటం జరిగింది. ఈ విషయమై ముందస్తు బెయిల్ వేసుకున్నారు కదా, ఆ ముందస్తు బెయిల్ ను కూడా నిరాకరించటం జరిగింది. ఇవన్నీ జరిగిన దాని మీదట ఇక ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళి కూర్చొని ఉన్నాడు. ఆ రోజు ఆ మాటలు, ఆ నాలుక మాట్లాడి ఉండకపోతే పాత సామెత గుర్తు పెట్టుకోవాల్సిందే. ఎవడైనా సరే, ఎవరికైనా సరే వర్తించేది అదే. నోరా వీపుకు చేటు దేకే అన్నారు పెద్దలు. నోరు దాని ఇష్టానికి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తుంది అనుకో, నరం లేని నాలుకే కదా, ఎటు పడితే అటు తిరిగిపోయి ఎవరిని పడితే వాడిని అమ్మా బూతులు తిట్టేసి నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడేసి తెలుగు భాషలో మనకొచ్చిన పదజాలం మొత్తం వాడి పారేస్తే ఈపు మీద చట 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 అని చెప్పు దెబ్బలు పడతాయి. అప్పుడు ఈపు వాసిద్దనమాట. దానికనే చెబుతారు నోరా వీపుకు చేటు దేకే అని. ఆ నోరు ఆ రోజున మాట్లాడింది, ఈ రోజున వీపు మీద దెబ్బలు పడుతుంది. ఆల్రెడీ నిన్నెవరో లేడీ ఎస్ఐ ఫోను ఇవ్వమంటే ఇవ్వకుండా ఏదో చేస్తున్నాడని మా అంత లాగి దవడ మీద కొట్టిందండి అని ఒక ప్రచారం కూడా నడుస్తుంది బయట. కోటడికి ఎమ్మటే ఫోన్ ఇచ్చేసాడని, లేడీ ఎస్ఐ కొట్టిందని ప్రచారం నడుస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. సబ్జెక్ట్ కరెక్షన్ మనం చూడలేదు, ఎక్కడ విజువల్స్ రాలేదు. ఆ వంశీని అరెస్ట్ చేస్తుంటే మనం ఏం ఎదురుగా ఏమి ఉండంగా, మై హోమ్ అపార్ట్మెంట్స్ దగ్గర ఇలా నుంచొని ఉండం కదా మనం. కాకపోతే ఆ ప్రచారం చేస్తున్నారు. ఎవరో దాకా ఎందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, మహా న్యూస్ లో వంశీ ఆ మాట చెబుతున్నాడు, కొడితే ఎమ్మటే ఫోన్ ఇచ్చేసాడు అని. మరి అట్లాంటివి కూడా మరి వాళ్ళు ఏమైనా చూసే అవకాశం ఉంది కదా. ఎందుకంటే ఫోన్ చేసి ఆయనే పెంచుకున్నాడు. అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళినప్పుడు నేను బట్టలు మార్చుకొని వస్తానని లోపలికి వెళ్ళాడు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఆ అవకాశం కూడా ఉండదు తెలుసా. విజయవాడలో అంకబాబు అనే జర్నలిస్ట్ని, బాగా వయసైన వ్యక్తిని రేత్రిపోయి రాపోదాం అని అంటే చొక్కా వేసుకొని వస్తానన్నాడంటాయా. చొక్కా లేదు గెక్కలేదు పదవాయ్ అని తీసుకొని వచ్చారు బనీన్ మీద ఆయన్ని, పెద్ద ఆయన్ని. ఇప్పుడు ఈడికి మాత్రం కడ్రాయి వేసుకుంటానికి
తెల్ల చొక్కాలు వేసుకుంటానికి టైం ఇస్తారు వీళ్ళకి, బట్టలు మార్చుకుంటారని. బట్టలు మార్చుకుంటానని లోపలికి పోయి ఏం చేశాడు, అందరికి ఫోన్లు చేశాడు. వాళ్ళ సాక్షికి, వాళ్ళ అనుబంధ మీడియా సంస్థలన్నిటికీ ఫోన్ చేస్తే వాళ్ళందరూ కెమెరాలు వేసుకుని ఇంటి చుట్టూతో వచ్చేస్తారుగా, పోలీసులు పారిపోతారు అనుకున్నాడేమో. పోలీసులు గట్టిగా నిర్ణయించుకొని వచ్చారు. ఇక దాంతో పాటు మరి ఈ మహాన్యూస్ కూడా వెళ్ళే ఉంటది కదా, ఒక చోట లీక్ అయితే ఏముంది, అందరికి వచ్చేసింది. మరి వంశీ ఏమన్నా చూసి వచ్చాడేమో మనకు తెలియదు కానీ, లేడీ ఎస్ఐ కొట్టింది అనేది మాత్రం ఇప్పుడు గట్టిగా ప్రచారం జరుగుతుంది, దవడ వాళ్ళు కొట్టింది. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో నిన్న ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్కి వెళ్ళాడు. ఇక వీళ్ళందరూ ఇంతే. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ప్రచారం ఒకటి జరుగుతుంది కదా, ఈ నెక్స్ట్ గుడివాడ కొడాలి నాని అని, కొడాలి నాని అని. ఇక ఆ తర్వాత ఇక వరుస పెట్టి ఇంకేముంది, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకే పోయాడు, జోగి రమేష్ని వదిలేయాలా, ఆ? పేరుని నాని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎట్ట పడితే అట్ట, సరే వాళ్ళ కులం ఉంది కదా అని చెప్పి ఎక్కువగా టార్గెట్ పవన్ కళ్యాణ్ చేస్తాడు. మరి పవన్ కళ్యాణ్ మాత్రం ఊరుకుంటాడా? ఒక రోజున వాళ్ళ అమ్మాయి ఏదో పోస్ట్ చూసి కళ్ళనీళ్లు పెట్టుకుందట. ఆ పోస్టు మరి ఆ, నాకు ఇప్పటికీ ఒక డౌట్ ఏమిటంటే, ఆ అమ్మాయికి నిజంగా తెలుగు వచ్చా, వర్రా రవీందర్ రెడ్డి ఏమన్నా ఆ భాషలో పెట్టాడా? ఆ అమ్మాయికి తెలిసిన భాషలో ఏమన్నా మనకి తెలియదు, ఐడియా లేదు. ఇంగ్లీష్ లో పెట్టాడా వర్రా రవీందర్ రెడ్డి, లేకపోతే రష్యన్ భాషలో పెట్టాడో లేదు. ఆ అమ్మాయికి ఏమన్నా తెలుగు నేర్పించారే, తెలుగు చదవటం రాయటం ఏమన్నా వచ్చామో మనకైతే తెలియదు. చాలా మందికి ఈ రోజుల్లో రాట్లా తెలుగు. చాలా మంది హీరోలు కూడా అంతే ఉన్నారు సురేంద్ర, అవును సార్. వాళ్ళకి తెలుగు మాట్లాడటమే వచ్చు, దే కాంట్ రీడ్ అండ్ డైలాగ్ దే కాంట్ రైట్. డైలాగ్ ఇంగ్లీష్ లో రాసుకుంటారని చెప్పి ఆ చాలా డై మంది. వాళ్ళు ట్రాన్స్లేషన్ అంటారు, అది అసిస్టెంట్ డైరెక్టర్లు కూర్చొని రాస్తుంటారు. నువ్వెందుకు ఇలా చేసావు అంటే NIVVU అని రాస్తుంటారు వాళ్ళు. రాసిస్తే చదువుకుంటారు. మరి ఈ అమ్మాయి పరిస్థితి కూడా ఎలా ఉందో మనకి తెలియదు, తెలుగు భాష మీద ఏమైనా మంచి పట్టు ఉందేమో, ట్వీట్లు చదివి కళ్ళనీళ్ళు పెట్టుకోవటానికి. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకుందని చెప్పి గట్టిగా అరిసేటప్పటికి వచ్చింది కదా. ఇప్పుడు మరి పేరు దాని మీద కూడా ఆయన ఏం చేస్తాడో చూడాలి, చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవంతా రాజకీయం, రాజకీయంలో ఇది దిస్ ఈజ్ కరెక్ట్, దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పడానికి ఏం లేదు కదా. ఎవరు మనుగడ కోసం వాళ్ళు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి చేసింది మాత్రం అంతా ఏమన్నా రైట్ గా ఉందా? ఏం లేదుగా. ఇప్పుడు వీళ్ళు మాత్రం చేసేది రైట్ గా ఉంటుందా? అందుకనే వంశీ గాని, కొడాలి నాని గాని, ఇకపోతే మరి జోగి రమేష్ గాని, ఉమ్, ఇక పేరుని నాని గాని, ఎవరైనా సరే మొత్తానికి మొత్తం అందరూ సర్దేసుకుంటామే. రోజా మీద టార్గెట్ అంటున్నారు. నాకు తెలిసి నెక్స్ట్ టార్గెట్ వీళ్ళందరికంటే కూడా రోజా ఉంది. ఆట ఆడుకుందాం రా అని, ఆడుదాం ఆంధ్ర అని ఒకటి ఉంది కదా, అందులో ఆవిడ మామూలు మొత్తం ఆడేవతల పాడేసింది, కోట్లు కోట్లు. దాన్ని తీస్తారు. ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ రోజాది అన్నట్టుగా నాకైతే ఉన్న సమాచారం. అయితే ఆ, గవర్నమెంట్ ఏమన్నా కట్టుకొడత రాజకీయాలకి ఏమీ లేదు సార్. అంటే టీడీపీ కార్యకర్తలు కానీ అంటే వీళ్ళందరూ యాక్చువల్ గా ఆలోచిస్తున్నట్టు. ఇందులో కక్షపూరిత రాజకీయాలని చెప్పుకోవటానికి ఏం లేదు సురేంద్ర. అవును అవును ఇన్- సార్. ఇప్పుడు వల్లభనేని వంశీని ఎవడు చేయమన్నాడు? అవును, అది అతనికై ఆ అతను. కేసు విత్డ్రా చేపించుకొని మనం బయటపడిపోదాం అని అంటే వీళ్ళు మాత్రం ఊరుకుంటారా? అవును వీళ్ళు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు రోజా ఉంది, ఎంతసేపు మళ్ళీ మేము వచ్చామంటే మిమ్మల్ని ఎతికెతికి కొడతాం, ఎతికెతికి కొడతాం అంటే, మర్చిపోయిన ఎవడు ఒకటి బయటనే తిరుగుతుందిగా, ఎందుకు ఎతికెతికి కొడతానంటుంది, కొంచెం ఏమన్నా చూడండి అయ్యా అని ఎవడో ఒకటి అంటాడు కదా. అవును. ఆమెను తీసుకెళ్లి లోపల మరి ఆమె చేద్దాం అనుకున్న పని ఏదో లోపల చేస్తారేమో మనకు తెలియదు. తీసుకెళ్లి అలాంటి వాళ్ళని కూడా కొడతారనే విషయం నాకైతే తెలియదు కానీ, మరి వాళ్ళు కొడతామంటున్నారుగా, అదే. అందుకని వాళ్ళని కూడా కొడతారేమో. అదే ఈ కార్యకర్తలు ఏమన్నా ఈ కక్ష కోరతామని అయ్యి అని చెప్పేసి పైకి ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ జరిగింది చట్ట ప్రకారమే జరిగింది. అది ఒక ఆ, దళితుల మీద కిడ్నాప్ గ్యాంగ్ అని చెప్పేసి జరిగిన అవును. విషయాన్ని కార్యకర్తలు కొంచెం అత్యుత్సాహంతో ఇది కక్ష కోరతాం, మేము రివెంజ్ తీర్చుకున్నాం అనే మేము భాషలో రివెంజ్ బయటికి రావడం. తీర్చేసుకుంటున్నాం అని అంటుంటారు ఆ, అనమాట. అలాంటి కొంచెం బయటికి రాకుండా కార్యకర్తలు సమన్వయం పాటిస్తే బాగుందని కోరుతున్నాను సార్. బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. అవును.